హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జీకే బిజినెస్ టాక్స్. సో మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మన ఛానల్ ద్వారా హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి దీనిపైన అవేర్నెస్ రావాలి అనే ముఖ్య ఉద్దేశంతో నేనైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. సో యు ఆర్ వెరీ లక్కీ టు బీ హియర్. సో బికాస్ ఎందుకంటే మీరు నా వీడియో చూస్తున్నారంటే యు ఆర్ వెరీ లక్కీ. ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పబోయే టాపిక్ వచ్చేసి మీకు చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోని మధ్యలో మీకు నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని నాకు తెలపండి. ఓకే, అది నాకే కాదు వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మన వీడియో చూసి సో వాళ్ళు కూడా ఇంకా మోర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో డబ్బు లేని ఇల్లు ఉందేమో కానీ జబ్బు లేని ఇల్లు అయితే లేనే లేదండి. బికాజ్ ఎందుకు అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో తల్లిదండ్రులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా, మోకాలు నొప్పులా, కిడ్నీలో రాళ్ళ, ఇన్ఫెక్షన్సా, స్కిన్ డిసీజెసా, ఏ ప్రాబ్లం అయినా వాళ్ళకి సమస్య అయితే ఉంటుంది. మరి ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేది బేసిక్గా డాక్టర్ చెప్పాల్సింది. డాక్టరు చెప్తున్నాడో చెప్పట్లేదో అది మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఒకటి ఉంది, అది వెరీ ఇంపార్టెంట్. సో ఈ సమస్యలు, ఆరోగ్య సంబంధించిన సమస్యలు ఎందుకు వస్తాయి అంటే మీరు ఇంట్లో యూజ్ చేస్తున్న ప్రొడక్ట్ వల్ల, మీరు ఇంట్లో ఏ ప్రొడక్ట్ అయితే యూజ్ చేస్తున్నారో దానివల్ల అనేక రకాల సమస్యలు మీరే కొని తెచ్చుకుంటున్నారు. మరి ఆ సమస్యలు ఏంటివి అనేది నేను చెప్పే ముందు మీరు యూజ్ చేస్తున్న ప్రొడక్ట్ ఏంటి అనేది నేను చెప్తాను. ప్రొడక్ట్ చూడలేదు, మీరు నాకు ప్రొడక్ట్ ఏం వాడుతున్నారో కూడా చెప్పలేదు, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు కూడా తెలియదు. ఎందుకంటే మీరు కొత్తగా చూస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ చూడండి, మీరు ఇంట్లో ఏమేమి వాడుతున్నారు అనేది నేను చూడకుండానే చెప్పేస్తాను. మీ ఇంట్లో యూజ్ చేసేది ఒంటికి రుద్దుకునే సోప్స్ అయితే అది సంతూర్ కావచ్చు, సింథాల్ కావచ్చు, ఆర్ సమ్ ఏదైనా ఎక్స్ సోప్ అయితే కావచ్చు. అది మార్కెట్లో మీకు కిరాణా షాప్లో లభిస్తుంది. అండ్ పళ్ళు రుద్దుకునే పేస్ట్ వచ్చేసి కోల్గేట్ ఆర్ క్లోజప్ ఆర్ ఇంకొంచెం ముందుకెళ్తే డాబర్ రెడ్. ఈ మూడిట్లో ఏదైనా ఒక పేస్ట్ యూజ్ చేస్తున్నారు. సో బండలు తుడవడానికి లైజాల్ యూజ్ చేస్తున్నారు, బట్టలు ఉతకడానికి సర్ఫ్ ఎక్సెల్ ఆర్ త్రిబుల్-ఎక్స్, అండ్ సర్ఫ్ వచ్చేసి టైడ్, సమ్ ఏదైనా రిన్ లాంటివి యూజ్ చేస్తున్నారు. అది కిరాణా షాప్లో దొరికేది. అండ్ అంట్లు తోముకోవడానికి వింబార్స్ లేదంటే ఈఎక్స్ఓ సమ్ ఏదో యూజ్ చేస్తున్నారు. రెండింటిలో ఏదో యూజ్ చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీరు కిరాణా షాప్ నుంచి తెచ్చుకున్న ప్రొడక్టే మీరు యూజ్ చేస్తున్నారు. అది కిరాణా షాపా, డిమార్టా అండ్ మోరా సంథింగ్ ఏదో ప్రొడక్ట్ అయితే మీరు ఆ షాప్స్లో నుంచి తెచ్చుకొని యూజ్ చేస్తున్నారు. ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల ఏం జరుగుతుంది అంటే బేసిక్గా మనకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి అవి ఎలా వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైతే ఇంట్లో ఆ విమ్ బార్ తోటి ప్లేట్ రుద్దుకొని ఆ సమ్ అంట్లన్నీ తోమేసిన తర్వాత మీరు ఒక 10 నిమిషాల తర్వాత ఆరిపోయిన తర్వాత దానిపైన తెల్లగా లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఫుల్ ఆఫ్ కెమికల్ అనమాట. సో ఆ కెమికల్ ఏమవుతుంది, మనం మళ్ళీ దాని మీద వాటర్ చల్లుకొని మళ్ళీ దాంట్లో తినడం వల్ల ఆ కెమికల్ అనేది మనకి లోపలికి బాడీలోకి వెళ్ళిపోతుంది. అండ్ కింద బండలు తుడవడానికి యూజ్ చేస్తే లైజాల్. సో ఆ లైజాల్లో అనేక రకాల కెమికల్స్ ఉంటాయి. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేకపోతే ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళు సో ఇట్లా కింద కూర్చొని వాళ్ళు అటు ఇటు సో వెళ్ళినప్పుడు కింద చేతులు పెట్టి సో చిన్నపిల్లలు అదే చేతులతో అన్నం కడుక్కోకుండా తింటాం, లేదా అవి నోట్లో పెట్టుకోవడం, ఇలా చేయడం వల్ల వాళ్ళకి సమస్యలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. మెయిన్గా మీరు ఇంట్లో యూజ్ చేస్తున్న కుకింగ్ ఆయిల్ ఉంది కదా, దానివల్ల మీరు ఈరోజు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. మీకు అప్పుడప్పుడు సో తల వెంట్రుకలు ఊడుతున్నా, అరికాళ్ళలో మంటలు వస్తున్నా, అంటే తల వెంట్రుకల దగ్గర నుంచి అరికాలు వరకు మన జీవితాన్ని డిసైడ్ చేసేది, నువ్వు ఎక్కువ కాలం బతకాల వద్దనే డిసైడ్ చేసేది మనం యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అండ్ బేసిక్గా ఆయిల్. ఈ ఆయిల్ అనేది మీరు ఇంట్లో ఏం వాడుతున్నారో చెప్పనా, ఫ్రీడమ్ ఆర్ గోల్డ్ డ్రాప్ ఆర్ పామ్ ఆయిల్. సో ఇవన్నీ రిఫైన్డ్ ఆయిల్స్. సో దీన్ని రిఫైండ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. జనరల్గా ఆయిల్ అనేది ఒక క్రూడ్ ఆయిల్లో నుంచి సో కొన్ని ఆయిల్స్ సపరేట్ చేసి దాంట్లో నుంచి ఎనబుల్ ఆయిల్ తీసి ఈ ఎనబుల్ ఆయిల్లో దాదాపు 12 రకాల కెమికల్స్ కలుపుతారు. ఆ కెమికల్స్ కలిపిన తర్వాత దాంట్లో ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. సన్ఫ్లవర్ యాడ్ చేస్తే సన్ఫ్లవర్ ఆయిల్ అవుతుంది, పల్లి యాడ్ చేస్తే పల్లి ఆయిల్ అవుతుంది. ఇలా ఏదైతే దాంట్లో యాడ్ చేస్తారో ఫ్లేవరు ఆయిల్ అనేది రెడీ అవుతుంది. అండ్ ఒకసారి ఆలోచించండి, దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు మన దేశంలో. మీరు ఉన్న ప్లేస్ నుంచి 100 కిలోమీటర్లు ఎటైనా వెళ్ళిపోండి, ఎక్కడ కూడా సన్ఫ్లవర్ క్రాప్ అయితే లేదు. కానీ ఈ 140 కోట్ల మంది ఖచ్చితంగా వాడే ఆయిల్ మాత్రం ఫ్రీడమ్, గోల్డ్ డ్రాప్ ఆర్ పామ్ ఆయిల్ ఆర్ పల్లి నూనె, బయట దొరికే పల్లి నూనె. సో చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, ఆహా నేను పల్లి నూనె వాడుతున్నాను, ఐఎమ్ వెరీ రిచ్ అని. సో ఈ పల్లి నూనె వాడటం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. జనరల్గా ఒక పల్లి నూనె కేజీ ప్యాకెట్ ఎంత ఉంది, 150 రూపాయలు ఉంది. సో ఈ 150 రూపాయల పల్లి నూనె, ఒక కేజీ పల్లి నూనె రావాలి అంటే మినిమం 4 నుంచి 5 కేజీల పల్లీలు వాడాలి.
కేజీ పల్లీలే 150 రూపాయలు ఉన్నాయి. సో 5 కేజీలు ఇంటూ 150 రూపాయలు ఇస్తే 750 రూపాయలు ప్లస్ పట్టినందుకు ఒక 200 రూపీస్, టోటల్గా ఒక 1000 రూపీస్ అప్రాక్సిమేట్గా 1 లీటర్ నూనెకు 1000 రూపీస్ అవుతుంది. మరి మనకి 150 రూపాయలకి ఎలా ఇస్తున్నాడు? పోనీ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు అందరూ. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ క్రాపే లేదు. మీరు ఎటైనా వెళ్ళండి, ఒక 200-300 కిలోమీటర్స్ ఎటైనా వెళ్ళండి, మీకు క్రాప్ అయితే లేదు. ఎందుకంటే సో చాలా వరకు మన ఇండియాలో అది తగ్గిపోయింది. మరి మనకి ఏ విధంగా అంత ఆయిల్ అనేది సో వస్తుంది, ప్రొడ్యూస్ అవుతుంది? సరే, బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నారు, బయట నుంచి తెప్పించుకున్నారు అనుకోండి, వేరే దేశంలో నుంచి మన దేశానికి తెప్పించేసి ఇన్ని కోట్ల మందికి ఎలా తయారవుతుంది? అది 1 కేజీ పొద్దుతిరుగుడు గింజలు 400 నుంచి 700 ఉంటాయి. 1 కేజీ ఆయిల్ తయారవ్వాలంటే మినిమము 4 నుంచి 5 కేజీలు కేవలము ఆ పొద్దుతిరుగుడు గింజలకే అవుతుంది. మరి ఆ పొద్దుతిరుగుడు గింజలు 400 మినిమం వేసుకున్నా కూడా 400 ఇంటూ 5 2000 రూపాయలు అవుతుంది పట్టించినందుకు మళ్ళీ. సో మినిమం 2000 పెడితే కానీ కేజీ నూనె రాదు, ఇది ఒరిజినల్. అలాంటిది మనకి ఏ విధంగా 120కి 135కి 140 రూపీస్కి ఇస్తున్నాడు? ఆలోచించండి. ఆయిల్ అనేది ఒరిజినల్ కాదు. ఈ రోజు మనం తాగుతున్న పాల ప్యాకెట్ అయినా పెరుగు అయినా ఫుల్ ఆఫ్ కెమికల్స్ అయినండి, అది మీకు కూడా తెలుసు. సో నేను చెప్తుంది ఏంటి అంటే, మరి ఏ ఆయిల్ వాడాలి? ఇప్పటి వరకు మీరు అన్నీ సెలెక్ట్ చేస్తారు, షర్ట్ సెలెక్ట్ చేస్తారు, లోపల బనియన్ సెలెక్ట్ చేస్తారు, ప్యాంట్ సెలెక్ట్ చేస్తారు, లోపల అండర్వేర్ కూడా సెలెక్ట్ చేస్తారు. ఆ లేడీస్ అయితే బొట్టు బిళ్ళతో సహా అన్ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఏ రోజన్నా ఇంట్లోకి వాడే ఆయిల్ వల్ల మనకి ఎంత హాని జరుగుతుంది, మన ఆరోగ్యం ఎలా ఉంది, సో ప్రీవియస్కి ఇప్పటికి ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు. సో ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఆయిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మన జీవితంలో. మరి ఆ ఆయిల్ కాకుండా వేరే ఆయిల్ ఏ ఆయిల్ వాడాలి అనేది చాలా మందికి ఉన్న డౌట్. మరి ఏ ఆయిల్ వాడాలి అంటే, బేసిక్గా మనకి బాడీకి హానికరం చేయకుండా, ఎటువంటి ఫ్యాట్ లెవెల్స్ అనేవి బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేయకుండా ఉండే ఆయిల్స్ని మనం యూస్ చేయాలి, కెమికల్లెస్ ఆయిల్స్ని. అలాంటి ఆయిల్ ఎక్కడైనా ఉందా అంటే 100% ఉంది. అది వెస్టేజ్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు, లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్. సో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఒక అద్భుతం అండి. ఎందుకంటే దాదాపు 10 దేశాల్లో ఈ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఎందుకు యూజ్ చేస్తున్నారంటే, దీంట్లో ఫ్యాట్ లెవెల్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి. అండ్ సో దీనివల్ల డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ విటమిన్ ఏ, డి, ఈ విటమిన్స్, మనకి అనేక రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ ఆయిల్ వల్ల. సో ప్రతి ఒక్కరు ఈ ఆయిల్ని యూజ్ చేయాలి. ఈ ఆయిల్ అనేది ఎలా తయారవుతుంది అంటే, వరి పొట్టు ఉందా, వరి పైన పొట్టు, ఆ తౌడుతో నుంచి మనకి ఆయిల్ అనేది తయారవుతుంది. సో అది ఒక 5 నుంచి 6 కేజీల పొట్టుతోటి మనకి 1 కేజీ నూనె వస్తుంది. ఈ ఆయిల్ అనేది హ్యాండ్ మేడ్ అనమాట, త్రూ హ్యాండ్ ద్వారా తయారు చేసి మనకి ఆయిల్ అయితే బయటకు వస్తుంది అనమాట. సో ఆయిల్ని మనకి వెస్టేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అంటే, చాలా మందికి హెయిర్ లాస్, కళ్ళు మంటలు, మైగ్రేన్ తలనొప్పులు, డైజెషన్ ప్రాబ్లం, పిల్లలేకపోవడం, పీసీఓడి ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు, పైల్స్, ఇలా అల్సరు, క్యాన్సరు, ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లం ఆయిల్ వల్ల వస్తుంది. ఇది కనుక మనం ఈ రైస్ బ్రాన్ ఆయిల్ని కనుక యూజ్ చేసుకున్నట్లయితే ఆ సమస్యలు అన్నిటికీ మనం చెక్ పెట్టేయచ్చు. మీరు కావాలంటే దీనికి డెమో కూడా ఉంటుంది అని, ఈ డెమో కూడా మీరు సో పర్చేజ్ చేసిన తర్వాత ఎలా చేసుకోవాలి అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుందని. సో అది కూడా మన వీడియోలో చేస్తాం అన్నమాట, షార్ట్ వీడియోలో చేస్తాను. రైస్ బ్రాన్ ఆయిల్ ఎవరైతే యూజ్ చేస్తారో, మీరు ఒకవేళ వెయిట్ తగ్గాలి అనుకుంటే ఈ ఆయిల్ కనుక యూజ్ చేస్తే మీరు వెయిట్ అనేది తగ్గిపోతారు. అండ్ సో ఈ యొక్క ఆయిల్ వల్ల మనకి మేజర్గా బెనిఫిట్ ఏంటి అంటే, చాలామందికి మంచి కొవ్వు, చెడు కొవ్వు అంటే ఉంటాయా మన బాడీలో అనేది చాలామందికి తెలియదు. మన బాడీలో మంచి కొవ్వు, చెడు కొవ్వు 2 రకాల కొవ్వులు ఉంటాయి. సో మంచి కొవ్వు వల్ల మనకి ఎటువంటి హానికరం అయితే జరగదు. కానీ ఈ చెడు కొవ్వు వల్ల మనకి అనేక రకాల సమస్యలు వస్తాయి. ఈ చెడు కొవ్వుని తీయడానికి చాలామంది అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఈ చెడు కొవ్వు ఎలా పోతుంది? చెడు కొవ్వు ఉంటే మనకి అనేక రకాల సమస్యలు వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి, క్యాన్సర్స్ వస్తాయి. మరి వాటి నుంచి తప్పించుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ఒక మంచి ఆయిల్ని అయితే యూజ్ చేయాలి. సో నేను మీకు రిఫర్ చేసేది ఏంటంటే 100% రైస్ బ్రాన్ ఆయిల్ని యూజ్ చేయండి. సో ఈ ఆయిల్ గురించి మీరు మరింత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అంటే ఖచ్చితంగా నా నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను. సో నాకు కాల్ చేయండి. అండ్ సో ఈ ఆయిల్ని ఖచ్చితంగా మీరు యూజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, నైబర్స్ ఎవరున్నా కూడా వాళ్ళకు కూడా ఈ ఆయిల్ని రిఫర్ చేయండి. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు కూడా సర్టిఫైడ్ చేసి అనేక రకాల దేశాలకి దీన్ని పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి అద్భుతమైన ఆయిల్ సో మన ఇండియన్ కంపెనీ వెస్టేజ్ కంపెనీలో ఉండడం సో నిజంగా అది మా అందరికీ ప్రౌడ్ఫుల్ మూమెంట్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఆయిల్ని యూజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.